హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం చాలా సన్నగా పైపింగ్ ఏ విధంగా వేయాలన్నది చూద్దాం. దానికోసం మనం 1.5 ఇంచ్ క్లాత్ ఉండేటట్టు క్లాత్ అన్నది తీసుకుని ఒకవైపు ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. ఒకవైపు ఫోల్డింగ్ చేసుకొని ఉంచుకుంటే కనుక మనకి ఈజీగా అన్నది పైపింగ్ అన్నది వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ముందే సిల్వర్ గోల్డ్ కూడా ఇలా నేను అన్నది ఫోల్డ్ చేసుకుని అయితే ఉంచుకుంటానండి పైపింగ్ వేసుకోవడానికి. దానికోసం మనం చూడండి, కొంచెం 1/2 ఇంచ్ అన్నది కొంచెం పెట్టుకుని మనకి ఖర్చు అన్నది ఎంతో కొంచెమే పెట్టుకోవాలండి. అంటే 1/2 ఇంచ్ అన్నది గ్యాప్ ఉంచి స్టిచ్ అన్నది వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక మనకి పైపింగ్ అన్నది బాగా తిరుగుతుందండి. క్లాత్ ఎక్కువ ఖర్చు అన్నది పెట్టేసుకుంటే కనుక మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు కష్టమైతే అవుతుంది. అందుకోసం తక్కువ ఖర్చు ఉండేటట్టు స్టిచ్ అన్నది వేసుకోవాలి. చూడండి, అసలు సాగదీయకుండా అన్నది మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. క్లాత్ అన్నది అసలు నెక్కను కానీ క్లాత్ని కానీ సాగదీయకుండా వేయాలి. సాగిపోతుంది ఎక్కువ లాగి పెడితే కనుక. చిన్న ఇప్పుడు కుట్టేసాం కదా, కుట్టాక చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకోవాలండి అక్కడక్కడ. ఇలా టక్స్ అన్నవి ఇచ్చుకుంటే మనకి ఫోల్డింగ్ అన్నది బాగా జరుగుతుందండి. అందుకే చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకుంటున్నాను. మొత్తం అంతా కూడా చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ఇప్పుడు పైపింగ్ తాడు అన్నది తీసుకుని పైపింగ్ తాడు నేను దానికోసం సింగిల్ పాదం అన్నది యూస్ చేస్తున్నాను. నా దగ్గర 3-in-1 పాదం అన్నది ఉన్నది. 3-in-1 పాదంతో నేను మొత్తం దీన్ని అన్నది జరుపుకుంటున్నానండి. పాదాన్ని చూడండి, సింగిల్ వైపు పడేటట్టు అన్నది జరుపుకుంటున్నాను. ఇప్పుడు పైపింగ్ తాడు అన్నది పెట్టుకొని జస్ట్ చిన్న ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుని కుట్టు అన్నది చూడండి, ఫోల్డింగ్ అన్నది చేసుకుని కుట్టు అన్నది పైపింగ్ క్లాత్ ఉన్నది కదా, సిల్వర్ క్లాత్కి గోల్డ్ కలర్ క్లాత్ ఉన్నది చూసారా, ఆ క్లాత్కి మధ్యలో పడేటట్టు. సింగిల్ పాదం వల్ల మనకి కరెక్ట్గానే పడిపోతుందండి. నార్మల్ పాదంతో అయితే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ పాదంతో అయితే ఎంత రాని వాళ్ళైనా సరే సింగిల్ పాదంతో పైపింగ్ అన్నది వేసేయవచ్చు. జస్ట్ దాని పక్కనే పడుతుంది కదా, తాడు సపోర్ట్ ఉండడం వల్ల మనకి పక్కనే అన్నది స్టిచ్ అన్నది పడుతుంది. స్టిచ్ పడడం వల్ల మనకి ఈజీగా అన్నది పైపింగ్ అయిపోతుంది. కొత్తగా బిగినర్స్ అయితే కనుక ఈ సింగిల్ పాదం యూస్ చేసి మనం కనుక పైపింగ్ అన్నది వేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. కస్టమర్స్ కూడా ఎక్కువ మంది పెరుగుతారండి. మనం ఇలా ఎక్కువ ఫినిషింగ్ అన్నది మంచిగా ఇస్తే మనకి కస్టమర్స్ కూడా బాగా వస్తారు. వీళ్ళ దగ్గర ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు అన్న ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం ఇలా అయితే ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మనకి ఈజీగా బాగుంటుంది. చూడండి, జస్ట్ మనం పైపింగ్ తాడు పెట్టి క్లాత్ అన్నది జస్ట్ ఫోల్డ్ చేయడమేనండి. అలా ఫోల్డ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పైపింగ్ అన్నది వచ్చేస్తుంది. అసలు సాగదీయడం అయితే సాగతీయకూడదు. సాగతీయకుండా అయితే స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక చివరినైతే మాత్రం చిన్న రఫ్ అయితే ఇచ్చుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అన్నది. పైపింగ్ అన్నది సన్నగా తీగల అన్నది వచ్చింది. ఇంకో పక్కన హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు, మిషన్ కుట్టు అయినా వేసవచ్చు. నేనైతే హెమ్మింగ్ చేసుకుంటున్నాను. ఫినిషింగ్ అంటే బాగుంటుంది అలాగని హెమ్మింగ్ చేద్దామని ఇంకా స్టిచ్ అన్నది వేసుకుంటలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.